దేవుని నామముకు స్తోత్రం కలుగును గాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో చేరి వచ్చిన సహోదర సహోదరులకు ప్రభువైన యేసు నామంలో ప్రేమపూర్వకమైన వందనములు. యూట్యూబ్ ద్వారా చూచు వారికి ప్రభువైన యేసు నామంలో ప్రేమ వందనములు. దైవజనమ, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ 2024 సంవత్సరాన్ని ఇచ్చి 7 మాసాలు కాచి కాపాడి 8వ మాసమైన ఆగస్టు మాసంలో ప్రవేశపెట్టి ఈరోజు బైబిల్ స్టడీగా మనము చేరి వచ్చుటకు ప్రభు మనకు సహాయం చేశారు. మనము అనుదినము క్రమంగా దేవుని వాక్యాన్ని చదువుతూ రాగా ఈరోజు మత్తయి సువార్త 28వ అధ్యాయం వచ్చింది. ఆ అధ్యాయంలో మనం బైబుల్ వర్డ్గా డైలీ వర్డ్గా ఒక వర్డ్ తీసుకున్నాం. అది చదువుదామా? మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనము. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మము ఇచ్చుచు. ప్రార్థన చేసుకుందాం. చదవబడిన వాక్య భాగము ఆత్మ సంబంధమైన ఆహారము దేవుడు ఆశీర్వదించి విరచి వడ్డించి మనము తిని తృప్తి చెంది ఆత్మీయంగా బలపడి ఆయన రాకడ కొరకు సిద్ధపడటానికి ఉన్నన్నాళ్ళు నశించిపోతున్న ఆత్మల మధ్యలో దేవుని పనిచేసే సాధనాలుగా ఉండటానికి పరిశుద్ధ ఆత్మదేవుడు సహాయించేలాగున ప్రార్థనతో ఈ వాక్య ధ్యానాన్ని మనం ప్రారంభించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మహోన్నతుడా, మహోన్నతమైన స్థలములలో నివసించిన మా మంచి దేవ, నీ పరిశుద్ధ నామాన్ని స్తుతిస్తూ యేసుక్రీస్తు నామంలో మీ పాసందికి వస్తున్నామయ్యా. మమ్మల్ని కనికరించి మమ్మల్ని ప్రేమించి మీ రక్తం ద్వారా పరిశుద్ధపరచి మీ ప్రేమ ద్వారా రక్షించి మీ కుమారులుగా మీ కుమార్తెలుగా మాత్రంగాక మీ సేవకులుగా కూడా మా అందరినీ అయ్యా చేసి మీ నామస్మరణ చేయవారిగా మాకిచ్చిన భాగ్యం బట్టి వందనాలయ్యా. ఈరోజు ఈ బైబిల్ స్టడీలో ప్రభువా నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా నన్ను మమ్మల్ని వాక్య ప్రకారంగా బలపరచండి అయ్యా. ఈ మాటలు నీవి, మీరు ఆస్వాదించి మాకు వడ్డించండి. మేము తిని వాటి ప్రకారంగా జీవించినట్లుగా పరిశుద్ధాత్మ దేవుని సపోర్టును తోడ్పాటును మా అందరికీ దయచేయమని ఈ అంత్యదినాల్లో మీ రాకల్లో ఎత్తబడేంత సిద్ధపాటు మేము కలిగి ఉండటానికి మాకు సహాయం చేయండి. యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచి దైవజనమా, ప్రభు మనల్ని ప్రేమించి ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి మనం ఎంతైనా దేవుణ్ణి స్తుతించబద్దులమై ఉన్నాం. అనేకులు ఇలాంటి సహవాసము, ఇలాంటి దేవుని సన్నిధి లేక నశించిపోతున్నారు. వారి వారి పనులలో వారి యొక్క ఆలోచన ప్రకారంగా జీవిస్తున్న రోజుల్లో మనం ఉన్నాం. ఎందుకంటే అందరూ సొంత కార్యములే చూచుకొని వారిగా ఉన్నారు, యేసుక్రీస్తు కార్యములు చూడని వారిగా ఉన్నారన్న లేఖనాన్ని బట్టి అందరూ బిజీగా ఉద్యోగాలు ఉన్నప్పుడు ఉద్యోగం లేదయ్యా అని ప్రార్థన చేయించుకుంటారు. ఉద్యోగం వచ్చిన తర్వాత టైం లేదయ్యా అని చెబుతూ ఉన్న రోజుల్లో మనం ఉన్నాం. అంటే దేవుడు అప్పుడు ఉద్యోగం ఇవ్వకుండా ఉంటే బాగుండు కదా అనిపించేలాగా ప్రవర్తిస్తున్నారు నేటి మనుషులు. అలా కాకుండా దైవజనమ్మ, నిన్ను దేవుడు పోషించువాడిగా నీకు చదువు ఇచ్చి ఉద్యోగం ఇచ్చింది. నీవు దేవుని సమయానికి కేటాయించకుండా నీ ఆలోచన ప్రకారం ఉండమని మాత్రం కాదు, అన్నిటికీ న్యాయం చేసే స్థాయిలో నువ్వు ఉండాలి. చదువు ఇచ్చాడు దేవుడు నీకు, ఉద్యోగం కూడా దేవుడు నీకు ఇచ్చాడు. దేవుని సన్నిధికి కూడా సమయాన్ని ఇవ్వాల్సినటువంటి బాధ్యత మన పైన ఉన్నది. కనుక చదువుకున్న వాళ్ళారా, చదువుకునే అవకాశం ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోవద్దండి. ఉద్యోగం చేసే వాళ్ళారా, ఉద్యోగం ఇచ్చినటువంటి దేవుణ్ణి సమయాన్ని మర్చిపోవద్దండి. వివాహం చేసుకున్న వాళ్ళారా, వివాహాన్ని బట్టి కుటుంబంతో సంతోషంగా ఉండడమే కాకుండా దైవ సన్నిధిని కూడా ప్రేమించువారిగా ఉండండి. అది మనకెంతైనా మంచిది. ఆ కోణంలో మనం ఈరోజు చదువుకున్నాం దేవుని వాక్యాన్ని. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19 వచ్చిన ప్రకారంగా మనము ఈరోజు అంశం ఏమిటంటే, అంశం పేరు ఎవరిని శిష్యులు అంటారు. కేవలము మత్తయి సువార్తలో ఉన్నటువంటి ఆ శిష్యుల విషయాలు నేర్చుకుందాం. అంటే మిగతా మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, అపోస్తుల కార్యములలో, పత్రికలన్నింటిలో కూడాను శిష్యులు ఎలా ఉంటారో అన్న విషయాలు దైవ సేవకులు
మా పరిశుద్ధ గ్రంథమున దేవుని చేత ఏర్పాటు చేయబడి అవకాశం ఇవ్వబడినటువంటి అపోస్తలులు అందరూ కూడా వారి వారి యొక్క పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా రాయబడిన లేఖనాల్లో శిష్యుల గురించి ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం కేవలం మత్తయి సువార్త ముగింపుకు వచ్చాం కాబట్టి, మత్తయి సువార్త 28వ అధ్యాయము ముగింపు అధ్యాయం కాబట్టి, ఈ అధ్యాయాన్ని బట్టి మత్తయి సువార్తలో మాత్రమే శిష్యులని ఎవరిని అంటారు అన్న విషయాలు నేర్చుకున్నాము. నెంబర్ 1, శిష్యులు అని ఎవరిని అంటారు అన్నప్పుడు మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వాక్యము మొదటి విషయంగా తెలుసుకుందాం. శిష్యులు అని ఎవరిని అంటారు? కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చెయ్యండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు. అంటే శిష్యులను తయారు చేయుండి అన్న మాట, శిష్యులను చేయుడి అన్న మాటను బట్టి ఆలోచిస్తే ఎలా వారు శిష్యులు అవుతారు అన్న ఆలోచన మనం ఆలోచన చేస్తే, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలో వారికి బాప్తిస్మం ఇచ్చుచు అన్న మాట రాయబడింది. అంటే బాప్తిసం పొందిన వారిని శిష్యులు అంటారు. బాప్తిసం పొందకుండా ఎన్ని మంచి గుణాలు కలిగి ఉన్నా, బాప్తిసం పొందకుండా ఎన్ని మంచి లక్షణాలు కలిగి ఉన్నా వారు యేసు ప్రభునకు శిష్యులు కారు. యేసు ప్రభుకు జాతి, మత, కుల విచక్షణ భేదం లేదు, ప్రాంత భేదం లేదు. కనుక యేసు ప్రభు అందరినీ శిష్యులుగా చేయుడి అన్న మాట రాయబడింది. కాబట్టి శిష్యులుగా చేయే మార్గములో తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మనామంలో వారికి బాప్తిసం ఇచ్చొచ్చు. అనగా ఆ రకంగా బాప్తిసం పొందిన వారిని శిష్యులు అంటారు. అంటే బాప్తిసం పొందకుండా శిష్యులు అనబడటానికి వీల్లేదు. కాబట్టి ఎవరు బాప్తిసం పొందుతారో వారే శిష్యులు. అందుకే సాక్షాత్తు యేసు ప్రభువే చూడండి, స్వయంగా ఆయనే బాప్తిసం పొందిన కారణం ఏంటంటే, బాప్తిసం అంత ప్రాముఖ్యమైంది. బాప్తిసం పొందుట అనేది అందరికీ అవసరమన్న విధానాన్ని తానే మాదిరిగా మార్గదర్శి చూపించాడు. ఆ వాక్యమే మత్తయి సువార్త 3వ అధ్యాయము 16వ వాక్యం చూడండి. 3వ అధ్యాయం 16వ వచనం. యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డుకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. ఈ వచనం బట్టి దేవుని ప్రజలారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, పుట్టుట ముఖ్యమే, పుట్టుతో పాటు బాప్తిసం కూడా ముఖ్యం. ఎందుకంటే యేసు ప్రభు ఆ ముందు అధ్యాయంలోనూ పుట్టాడు, 1వ అధ్యాయంలో పుట్టాడు కదా. 3వ అధ్యాయంలో ఈ మాట వినబడింది, ఆకాశము తెరవబడింది, పావురం వల్లే పరిశుద్ధాత్మ దిగొచ్చింది. అంటే పుట్టినప్పుడు ఈ సీన్ లేదు, ఆయన బాప్తిసం పొందినప్పుడు ఈ సీన్ వచ్చింది. అంటే పుట్టేది చాలా ప్రాముఖ్యమే. పుట్టినట్టుగానే యేసుక్రీస్తు ఏ విధంగా బాప్తిసం ద్వారా కూడా ఆత్మ సంబంధమైన పుట్టుకను చూపించాడో, నీవు నేను కూడా లోకంలో అమ్మా నాన్న వల్ల మానవ జన్మ రూపంలో పుట్టాం. పుట్టుట చాలా ప్రాముఖ్యం. పుట్టిన ప్రతి వారు బాప్తిస్వం ద్వారా కూడా పుట్టాలి. అలా పుట్టిన వాళ్ళే శిష్యులు అనబడతారు. కనుక యేసు ప్రభు పుట్టినప్పుడు పలకని మాట, బాప్తిసం పొందేటప్పుడు పలికిన మాట ఏంటంటే, ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఆయన కన్య మరియ గర్భంలో పుట్టినప్పుడు ఆ మాట పలకబల్లే ఆకాశం తెరవబడి, ఎప్పుడైతే తండ్రి చిత్తము దేవుని సంకల్పం అనబడుతున్న బాప్తిస్మ కార్యాన్ని చేశాడో, బాప్తిసం పొంది ఒడ్డుకు వచ్చాడో, అప్పుడు ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. అంటే ఆలోచించండి, బాప్తిసం ఎంత ప్రాముఖ్యం అనేది అర్థమవుతుంది కదా. దేవుని రాజ్యం చేరాలన్నా, ఆ మోక్షము చేరాలన్నా, పరలోకము చేరాలన్నా ప్రతి ఒక్కరూ ఆత్మ మూలంగా జన్మించాలి. శరీర మూలంగా జన్మించిన ప్రతి ఒక్కరూ అక్కడితో ఆగిపోక
ఆత్మ మూలంగా కూడా జన్మించాలి. అదే నీటి బ్యాప్తిస్మం అంటారు, ముంచట బ్యాప్తిస్మం అంటారు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో పొందే బ్యాప్తిస్మం అంటారు. అలా పొందిన వారినే శిష్యులు అంటారు. కనుక ఒకటోది, ఎవరిని శిష్యులు అయ్యా అంటారంటే ఎవరైతే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ముంచట బ్యాప్తిస్మం యేసు ప్రభువు వలె ఎవరైతే బ్యాప్తిస్మం పొందుతారో వారే శిష్యులు. అందుకే మార్కు వార్త 16:16 ఒక మాట చూడండి. ప్రక్క గ్రంథమైన మార్కు సువార్తలో 16:16 మార్కు సువార్త గ్రంథకర్త ద్వారా కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును. ప్రియ దైవజనమా, దేవుని ప్రజలారా, ప్రభువుని ప్రేమించే వాళ్ళారా, మనందరము ఈ భూలోకంలో శాశ్వతంగా ఉండాం. ఒకనాడు ఈ లోకాన్ని మనం అందరం విడుస్తాం. అయితే విడిచిన తర్వాత మరో లోకానికి మనం వెళ్ళాలి. ఆ మరో లోకానికి వెళ్ళటానికి మనకు మార్గం ఏంటంటే బ్యాప్తిస్మ మార్గమే. అందుకే నమ్మి బ్యాప్తిసం పొందినవాడు రక్షించబడను, నమ్మని వానికి శిక్ష విధించబడను. కనుక దయచేసి దైవజనమా, ప్రభువుని ప్రేమించే వాళ్ళారా, నమ్ముదాము, సువార్త నమ్ముదాము, యేసు ప్రభు నమ్ముదాము, బ్యాప్తిసం పొంది రక్షించబడదాం. కాబట్టి శిష్యులు అని ఎవరిని అంటారంటే, నెంబర్ 1, ఎవరైతే బ్యాప్తిసం పొందింటారో వారే శిష్యులు. రెండోది గమనిద్దాం. రెండో విషయం, ఎవరిని శిష్యులు అంటారంటే, ఒకటి బ్యాప్తిసం పొందిన వారిని శిష్యులు అంటారు. రెండోది మత్తయి సువార్త 8:3 మత్తయి సువార్తలో మాత్రమే గమనిస్తున్నాం. రెండో విషయం, ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. మత్తయి సువార్త గ్రంథకర్తలో పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఉపయోగించుకుని రాయించిన మాట ఏంటంటే, ఎవరైతే యేసును వెంబడించు వారిగా ఉంటారో, యేసు వెంట నడిచేవారిగా ఉంటారో వారే శిష్యులు. బ్యాప్తిసం పొందిన వారు శిష్యులైనప్పుడు యేసును వెంబడించేవారిగా ఉన్నవారు కూడా శిష్యులు అన్న మాట రాయబడింది. చూడండి, అదే మత్తయి సువార్తలోనే యేసు ప్రభువా చెప్తున్నారు. మత్తయి సువార్త 19:21 వాక్యం చూడండి. యేసును వెంబడించు వారిని శిష్యులు అంటారు. మత్తయి సువార్త 19:21. అందుకు యేసు నీవు పరిపూర్ణుడవు అగుటకు కోరినెడల పోయి నీ ఆస్తి అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను. యేసు ప్రభువే శరీరధారిగా భూమి మీద రోజుల్లో స్వయంగా చెప్పిన మాట. అతనితో, అయ్యా నీకున్న ఆ ఆస్తి అంతా అమ్మేసి బీదలకు ఇచ్చేసినైనా నీవు నన్ను వెంబడించుము అన్నాడు. అంటే ఎవరైతే యేసును వెంబడించు వారిగా ఉంటారో, యేసు వెంట నడిచేవారిగా ఉంటారో, యేసు వెంట వెళ్ళేవారిగా ఉంటారో వారు శిష్యులు. కనుక కేవలము బ్యాప్తిసం పొంది నీ ఇంట్లో నీవు, నీ ఉద్యోగాలు నీవు, నీ వ్యాపారం నీవు, నీ చదువులు నీవు కొనసాగించుకుంటుంటే మాత్రం సరిపోదు నాయనా. యేసు కార్యాలని వెంబడించు వ్యక్తిగా ఉండాలి. యేసు కార్యాల్లో నడుచు వ్యక్తిగా ఉండాలి. అప్పుడే నీవు శిష్యురాలు అవుతావు. కాబట్టి స్త్రీ పురుష భేదం లేకుండా ఎవరైతే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బ్యాప్తిసం పొందుతారో వారు శిష్యులు. 2, యేసును వెంబడించు వారిగా ఉంటారో వారు శిష్యులు. 3 చూద్దాం. అదే మత్తయి సువార్త 14 19 వాక్యం చూద్దాం. అదే మత్తయి సువార్త 14 19 పచ్చిక మీద కూర్చుండని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరచి శిష్యులకు ఇచ్చెను. శిష్యులు జనులకు వడ్డించిరి. ఈ వచనం ఏమి నేర్పిస్తుంది అంటే, యేసు ప్రభు ఆనాడు జనసమూహములు వేల మందిగా వచ్చి ఆయన మాటలు వింటుండగా వారు తిరిగి వెళ్ళటానికి ఆహారం పెడితే బాగుంటుందని ఆలోచించి శిష్యుల్ని హెచ్చరించగా వారు 2 రొట్టెలను 5 చేపలను తీసుకొచ్చి ఇచ్చారు. వాటిని ఆకాశం వైపు చేతులెత్తి ఆ పాత్ర పట్టుకొని ప్రార్థన చేసి వాటిని ఆస్వాదించి శిష్యులకు ఇచ్చాడు. శిష్యులు ఏం చేశారు? ఆ ఆస్వాదించబడిన ఆహార భోజనాన్ని
వడ్డించారు దాన్ని ఏం చూపిస్తుంది? పరిచారము చూపిస్తుంది. అంటే పరిచారము చేయువారే శిష్యులు. నేను ఎక్కువ చదువుకున్నాను, నేను పెద్ద ఉద్యోగం ఉన్నాను, నేను పరిచారము చెయ్యను, నాకు చేపలు వేసే అలవాటు లేదు, కుర్చీలు వేసే అలవాటు లేదు, చేపలు తీసే అలవాటు లేదు, కుర్చీలు వేసే అలవాటు నాకు లేదు, మందిరాన్ని శుభ్రపరిచే అలవాటు నాకు లేదని నీవు గనక దూరం చేసుకుంటే నీవు శిష్యుడవు శిష్యురాలివి అనిపించుకునేకి వీలుండదు. చూస్తూ ఉంటాం మనం ఆయా క్లిప్పింగ్లో ఓ మంచి ఉద్యోగురాలు, అంటే విమానంలో కూడా మందిరానికి రాగలిగినటువంటి ఒక విశ్వాసి మందిరానికి పెద్దల కడ వచ్చి తన కారు పక్కన పెట్టి ఆ మందిరాన్ని నీళ్ళతో శుభ్రపరిచి ఎంతో పరిచారం చేసినట్టుగా మనం ఆయా చోట్ల క్లిప్పింగ్ చూస్తున్నాం. అంటే ఎంత ఉద్యోగస్తులైనా, ఎంత ధనవంతులైనా, విమానములో రాగలిగిన కెపాసిటీ ఉన్నా, కారులో రాగలిగిన కెపాసిటీ ఉన్నా, పరిచారం చేసేటువంటి మనస్తత్వం ఉండాలి. పరిచారము చేసేవారిని శిష్యులు అంటారు. ఈ రోజుల్లో పరిచారం చేయడానికి సిగ్గుపడుతున్నారు, పరిచారం చేయడానికి ఆలోచిస్తున్నారు, మందిరం అయిపోగానే వెళ్ళిపోతున్నారు, మందిరానికి ఆలస్యంగా వస్తున్నారు. కారణం ఏంటంటే పరిచారము తప్పించుకుంటున్నారు. తప్పు. దేవుని కుమారుడా, దేవుని కుమార్తె, నీవు తండ్రి కుమార పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందావు, శిష్యుడవు శిష్యురాలు అయ్యావు. ఆ తర్వాత యేసు కార్యాలను వెంబడిస్తున్నావు, శిష్యుడవు శిష్యురాలు అయ్యావు. ఆ తర్వాత కూడా పరిచారము చెయ్యాలి. పరిచారము చేయు వారినే శిష్యులు అంటారు. చూడండి, దాంట్లో మరొక వాక్యం చూడండి. అదే మత్తయి సువార్త 15వ అధ్యాయము 36వ వాక్యం చూడండి. అదే మత్తయి సువార్త 15వ అధ్యాయం 36వ వాక్యం చూడండి. ఆ 7 రొట్టెల్ని ఆ చేపల్ని పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరచి తన శిష్యులకు ఇచ్చెను. శిష్యులు జన సమూహమునకు వడ్డించిరి. అక్కడ 2 చేపలు 2 రొట్టెలు 5 చేపలు, ఇక్కడ 7 రొట్టెలు అన్న మాట రాయబడింది. అంటే సమయ సందర్భంలో దేవుడు ప్రార్థన చేసి ఇచ్చిన ఆ ఆహార పదార్థాలని వడ్డించే పని ఎవరు తీసుకున్నారు? శిష్యులు. కాబట్టి శిష్యులు ఆయన కోరుకున్నట్టుగా పరిచారము చేయువారిగా ఉండాలి. కాబట్టి ఒకటి, బాప్తిసం పొందిన వారిని శిష్యులు అంటారు. యేసు వెంట వెళ్ళు వారిని, యేసును వెంబడించు వారిని శిష్యులు అంటారు. 3, పరిచారము చేయు వారిని శిష్యులు అంటారు. చూడండి, అదే మత్తయి సువార్త 20వ అధ్యాయము 26వ వాక్యం చూడండి. పరిచారం గురించి మత్తయి సువార్తలో రాయబడిన మాట చూడండి. మీలో అలాగుండకూడదు, మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవలెను. చూడండి దైవజనమా, మీలో ఎవరైనా గొప్పవారై ఉండాలనుకుంటారో మీరు ఏమై ఉండాలంట? పరిచారకులై ఉండాలి. కాబట్టి ఈనాడు మేము దేవుని సేవలో ఉండి వాక్యం చెబుతూ ఈ స్థాయిలో ఉన్నామంటే ఒకప్పుడు సంఘ విశ్వాసిగా ఉండి సంఘములో పరిచారము చేసేవాళ్ళము, చేపలు వేసేవాళ్ళము, చేపలు తీసేవాళ్ళము, ఆహారం వడ్డించేవాళ్ళము, ఆహారం వడ్డించినాక ఇస్త్రాకులు తీసేవాళ్ళము, ఆ తర్వాత మందిరాలను శుభ్రం చేసి మా ఇళ్ళకి వెళ్ళేవాళ్ళం. దైవ సేవకులకు సంఘానికి ఆ విధంగా సహకారంగా ఉండేవాళ్ళం. అలాగా పరిచారం మేము చేసేవాళ్ళం. కాబట్టి మీలో గొప్పవాడు. ఈరోజు నేను దేవుని కృప వల్ల దైవజనులు, క్రీస్తులు, అపోస్తులు బెంజమిన్ నాయన గారి ద్వారా, వారి కుమారుడు రాయలసీమ వైస్ ప్రెసిడెంట్ అన్నాస్ పాస్టర్ గారి ద్వారా ఇప్పుడు ఐపీసీ ఏపీ కౌన్సిల్లో కౌన్సిల్ మెంబర్గా ఉన్నాను. అంటే గొప్పవాడినే కదా. ఒక విశ్వాసిగా ఉన్న కుటుంబం నుంచి నేను డోన్ పట్టణంలో మా నాన్న దానమయ్య ప్రేమిలమ్మ గారికి జన్మించిన జ్యేష్ఠ కుమారునిగా నేను డోన్ పట్టణంలో పెంతెకోస్తు సంఘ సహవాసములో నేను ఒక పరిచారకుడిగా ఉండేవాడిని. చేపలు వేసేవాడిని. ఆ భోజన సమయంలో ఇస్త్రాకులు వేసినాక ఆ భోజన పదాలు తీసినాక మళ్ళీ ఆ భోజన పదాలు ఇస్త్రాకులు తీసేసి మందిరాన్ని శుభ్రం చేసి మా ఇంట్లోకి వెళ్ళే వాళ్ళము. అంటే ఆనాటి సంఘ విశ్వాసిగా పరిచారకుడిగా ఉన్న నేను ఈరోజు దేవుని కృప వల్ల గొప్పవాడిగా పిలువబడుతున్నాను. కాబట్టి దైవజనమ్మ, మీలో ఎవరైనా గొప్పవాడిగా ఆత్మ సంబంధమైన విషయాల్లో పిలువబడాలంటే మీలో పరిచారకుడై ఉండాలి. పరిచారము దేవుడు చాలా ఇష్టపడతాడు. అందుకే స్వయంగా ఆయన అన్నాడు, నేను లోకానికి పరిచారము చేయించుకుని రాలేదు, పరిచారము చేయుటకే వచ్చాను అన్నాడు. అదే మత్తయి సువార్తలో ఆ వాక్యం ఉంటుంది. నేను పరిచారము చేయించుకునేకి రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకుల ప్రాణమును క్రయధనముగా నేను ఇచ్చుటకు
వచ్చి ఉన్నారన్నమాట ఉంది. అలాగే మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చెనని చెప్పాను. ఇప్పటికే మన సంఘంలో చాలా మంది పరిచారం చేసేవారిగా ఉన్నారు. మా కుటుంబ సభ్యులు అయినా సరే, రక్త సంబంధికులైనా సరే, సంఘ విశ్వాసులు, ఆత్మ సంబంధం పిల్లలైనా సరే చక్కగా మందిరం ముందు పరిచయం చేసేవారిగా ఉన్నారు, మందిరం తర్వాత కూడా పరిచారం చేసేవారిగా ఉన్నారు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. విసిగిపోవద్దు అయ్యా, ఆగిపోవద్దు. పరిచారాన్ని చేయుట దేవుని భాగ్యంగా ఎంచుకొనుము. కాబట్టి దయచేసి బైబిల్లో పత్రికలో ఉంటుంది, మీలో ఎవడైనా పరిచారకుడా అయినా ఆ పరిచారాన్ని శుద్ధ మనసుతో చేయాలని ఉంటుంది. కాబట్టి పరిచారము దేవుడు కోరుకున్న భాగములో ఒకటి. కాబట్టి శిష్యులు అని ఎవరిని అంటారయ్యా అంటే, ఒకటి బ్యాప్తిజం పొందిన వారిని శిష్యులు అంటారు. 2 యేసుక్రీస్తును వెంబడించు వారిని శిష్యులు అంటారు. 3 దేవాలయములో మందిరములో పరిచారము చేయు వారిని శిష్యులు అంటారు. 4 చూద్దాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 23వ వచనం. అందుకాయన ఆమెతో ఒక మాటైనా చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా. చూడండి, ఇక్కడ ఒక స్త్రీ తన కుమార్తె విషయము యేసు ప్రభుతో మొరపెట్టుకోవటానికి, ఆమెను బాగు చేయించడానికి యేసు ప్రభు దగ్గరకు వచ్చింది. యేసు ప్రభు ఆమె మొరపెడుతుండగా, ఆమె కేకలు వేచుండగా సరిగా వింటున్నాడు. కాబట్టి వారి విశ్వాసాన్ని పరీక్షించడానికి అలా ఉన్నాడు సృష్టికర్త అయిన యేసు ప్రభుల వారు. అయితే ఆమె అలా కేకలు వేయటం వింటున్న శిష్యులు వెంటనే యేసు దగ్గరకు వచ్చి, అయ్యా, ఈమె మనం వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది, ఈమెకు సహాయం చేయమని వారు వేడుకున్నారు, ప్రార్థించారు, మొరపెట్టారు, లేక విజ్ఞాపించారు యేసు ప్రభుని. అంటే శిష్యులు మొరపెట్టువారిగాను, శిష్యులు ప్రార్థన చేయువారిగాను, శిష్యులు విజ్ఞాపన చేయువారిగా ఉన్నవారినే శిష్యులు అంటారు. దానికి విజ్ఞాపన చేయువారిని ఇతరుల కొరకు, తమ కొరకు కాకుండా ఇతరుల కొరకు విజ్ఞాపన చేయువారిని, ఇతరుల కొరకు ప్రార్థన చేయువారిని శిష్యులు అంటారు. ఒక వాక్యం చూడడానికి మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వాక్యం చూడండి. యేసు ప్రభు చెప్తున్న మాట, ఇతరుల కొరకు ప్రార్థనలో మీరు వేడుకొనుట, ఇతరులను ప్రార్థనలో క్షమించుట, ఇతరులను నేను మీతో చెప్పున్నది ఏమనగా మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. అంటే శిష్యులు అనబడుతున్న వారు ఇతరుల కొరకు, వాళ్ళు హింసించే వాళ్ళు కావచ్చు, శత్రువులుగా ఉన్నవచ్చు, వారి కొరకు ప్రార్థించండి, వారి కొరకు విజ్ఞాపన చెయ్యండి, వారిని క్షమించండి కదా. నన్ను సేవకుడిగా, విశ్వాసులుగా మిమ్మును అపార్థం చేసుకునే వాళ్ళు ఉంటారు, హింసించే వాళ్ళు ఉంటారు. యేసే చెప్పాడు, మీరు లోకము నన్ను ద్వేషించినట్లుగా లోకము మిమ్మల్ని ద్వేషిస్తుంది, లోకము నన్ను హింసించినట్టుగా లోకము మిమ్మును హింసిస్తుంది, అయినా ధైర్యం తెచ్చుకొనుడి అన్న మాట యేసే చెప్పాడు. కాబట్టి మిమ్మల్ని హింసించిన వారి కొరకు ప్రార్థన చేయండి. అంటే ఈ వచనాలు ఏం తెలియపడుతున్నాయంటే, ఇతరుల కొరకు ప్రార్థించువారే శిష్యులు, ఇతరుల కొరకు విజ్ఞాపన చేయువారే శిష్యులు. అయ్యా, ఈమె మన వెంబడి వచ్చి ఈమె కేకలు వేస్తుంది, ఈమెకు సహాయం చేయండి అని వేడుకున్నారు. అంటే ఇతరుల కొరకు విజ్ఞాపన చేసేవాళ్ళు, ఇతరుల కొరకు ప్రార్థన చేసేవాళ్ళే శిష్యులు. అది 4వది. ఒకటి చెప్పండి, ఒకటి అంశం ఏంటంటే, శిష్యులని ఎవరిని అంటారంటే, 1 బ్యాప్తిజం పొందిన వారిని శిష్యులు అంటారు, 2 యేసును వెంబడించు వారిని శిష్యులు అంటారు, 3 పరిచారము చేయు వారిని శిష్యులు అంటారు. ఇక్కడ మనకు బాగా తెలిసిన వచనము మార్క్స్ 16లో ఒకటి ఉంది, ఫీబే అనబడుతున్న సంఘ పరిచారకురాలు. చూడండి, సంఘములో పరిచారం చేసే పరిచారకురాలని పేరు ఆమెకు వచ్చింది. కాబట్టి 3వది పరిచారము చేయు వారిని శిష్యులు అంటారు.
నాలుగోది ఇతరుల కొరకు విజ్ఞాపన చేయువారిని, ఇతరుల కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయువారిని శిష్యులు అంటారు. ఐదో చూద్దాం, మత్తయి సువార్త 17:13. అప్పుడు ఆయన బాప్తిస్మిచ్చు యోహాను గూర్చి తమతో చెప్పెనని శిష్యులు గ్రహించిరి. చూడండి, అంటే ఐదోది ఏంటంటే యేసు ప్రభు చెప్పింది లేక పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్యమును గ్రహించు వారిని శిష్యులు అంటారు, గ్రహించే వారిని శిష్యులు అంటారు. కాబట్టి గ్రహించే మనస్తత్వం మనకు ఉండాలి. కుటుంబంలో యజమానుడు, యజమానురాలు, పిల్లలు అందరి వారు చెప్పుచున్న మాటల్ని గ్రహించాలి. అలాగే సంఘ కాపరితో పాటు ఉన్న కుటుంబము లేక సంఘంలో ఉన్న డీకన్సు, సంఘంలో ఉన్న విశ్వాసులు చెప్పుదాన్ని గ్రహించేవారిగా ఉండాలి. అలాగే సమాజంలో లోకాన్ని, మంచిని పాపాన్ని గ్రహించువారిగా ఉండాలి, మంచిని చెడును గ్రహించువారిగా ఉండాలి. గ్రహించుట అన్న మాట కాడ అండర్స్టాండింగ్ అని ఉంది ఇంగ్లీష్లో. అండర్స్టాండింగ్ అంటే అర్థము చేసుకునేవారిగా ఉండాలి. శిష్యులు యేసు ప్రభు చెప్పిన మాటల్ని అర్థము చేసుకున్నారు. ఈ రోజుల్లో అపార్థం చేసుకునే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. కాపరి చెప్పే మాటల్ని అర్థం చేసుకునే వారిగా ఉండాల్సిన బదులు అపార్థం చేసుకునే వారిగా ఉన్నారు. కాపరి మా కుటుంబం చెప్పినాడు, మా గురించే చెప్పినాడని అపార్థం చేసుకుంటున్నారు. ఇంకా మీ గురించి కాకుంటే ఎవరి గురించి చెప్తారు? ప్రతి విశ్వాసి దేవునిలో సరిగా ఉండాలని ఆ సంఘంకి వచ్చిన విశ్వాస హృదయాల్లో వాక్యం గుర్చుకొని మారాలని సంఘ కాపరైన దేవుడైన వారు అర్థం చేసుకొని తప్పు చేయకుండా పరిశుద్ధంగా ఉండేలాగున బోధిస్తారు. అందుకే ఆ మాటలు నాకు అని తెలిపినప్పుడు నాటి పేతురు గారు బోధిస్తుండగా ఆ ప్రజలందరూ కూడా ఆ మాటలు విని తమ హృదయంలో నొచ్చుకొని ఆ మాటలు గుచ్చుకోవడం వలన అయిలారా రక్షణ పొందడానికి ఏం చేయాలన్నారు, కానీ మీరంతా మా గురించి చెప్తున్నారు అని వాళ్ళ మీద తిరుగుబాటు చేయలేదు, వారిని మరోలాగా అపార్థం చేసుకోలేదు. కాబట్టి నేటి దినాల్లో దేవుని మాటల్ని అర్థం చేసుకునే వారిగా ఉండాలి. సంఘ కాపరి చెప్పే మాటలు, వాక్యానుసారంగా చెప్పే మాటలు నా మంచి కొరకే, నా కుటుంబం మంచి కొరకే, సమాజంలో మాకు యేసు ప్రభు నామం పేరిట మంచి గౌరవం రావాలని, మా వలన యేసు ప్రభుకు చెడ్డ పేరు రాకుండా ఉండాలని సంఘములో ఉన్న సంఘ కాపరి వాక్యానుసారంగా మమ్మల్ని హెచ్చరించారు అని అర్థం చేసుకున్న వాళ్ళే శిష్యులు. అపార్థం చేసుకునే వాళ్ళు శిష్యులు కాదు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు దేవుని మాటలు అర్థం చేసుకునే వ్యక్తిగా ఉన్నావా, అపార్థం చేసుకునే వ్యక్తిగా ఉన్నావా, గ్రహించే వ్యక్తిగా ఉన్నావా, గ్రహించకుండా ఉండే వ్యక్తిగా ఉన్నావా? ఎవరు గ్రహిస్తారో వారే శిష్యులు. అది ఐదవది. దానికి వాక్యం చూద్దామా? మత్తయి సువార్త 13:23 వాక్యం చూడండి. అర్థము చేసుకునే వాళ్ళు శిష్యులు, గ్రహించువారు శిష్యులు. మంచి నేలను విత్తబడిన వాడు ఎవరు అనగా వాక్యం విని గ్రహించువారు. అట్టివారు ఆ గ్రహించేవారు సఫలులై ఒకడు 100 నూరంతలుగాను, ఒకడు 60 ఒకడు 30 ఫలించునెను. చూడండి, వాక్యం విని వాక్యమును గ్రహించాలి. వాక్యం విని వాక్యాన్ని అర్థం చేసుకుంటే వాళ్ళు ఏమవుతారు? సఫలులవుతారు. 100 60 30 వాళ్ళు అర్థం చేసుకున్న దాన్ని బట్టి, వాళ్ళ లెవెల్స్ని బట్టి వారు ఏం చేయబడతారు? సఫలు అవుతారు. కనుక దైవజనమా, ఈ రోజుల్లో మనము దేవుని వాక్యాన్ని అపార్థం చేసుకోకుండా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకునే వారిగా ఉందాం. అలాగే ఆ రోజు గమనిద్దాం. మత్తయి సువార్త 17:19 వాక్యం చూద్దాం. మత్తయి సువార్త 17:19. తర్వాత శిష్యులు ఏకాంతముగా యేసునొద్దకు వచ్చి మేమెందుచేత దాన్ని వెళ్ళగొట్టలేకపోతిమని అడిగిరి. ఏకాంతముగా అడుగువారే శిష్యులు, ఏకాంతముగా సంగతి తెలుసుకుని వారే శిష్యులు. దాంట్లోనే అలాంటి మాటే మరొక వాక్యం చూడండి. మత్తయి సువార్తలోనే 24:3 వాక్యం చూడండి. శిష్యులకున్న లక్షణాల్లో ఒక లక్షణము ఏకాంతముగా అడిగి తెలుసుకునే గుణము.
ఆయన ఒలీవ కొండ మీద కూర్చొని ఉన్నప్పుడు ఆయన ఒలీవ కొండ మీద కూర్చొని ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు శిష్యులు ఏకాంతముగా ఆయన వద్దకు వచ్చి ఏకాంతముగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగును, ఇవన్నీ ఎప్పుడు జరుగునని, నీ రాకడకును ఈ యుగ సమాప్తికిని ఈ యుగ సమాప్తికి సూచనలేమని సూచనలు ఏవని మాతో చెప్పుమనగా మాతో చెప్పుమనగా. చూడండి, అంటే శిష్యులకు ఏకాంతముగా అడిగి తెలుసుకునే మనసు ఉండాలి. ఏదైనా నీ విషయంలో, ఏదైనా వాక్యం అర్థం కాని విషయంలో అందరిలో కాకుండా లేకుంటే ఇంకో రకం కాకుండా తప్పుపట్టే విధంగా కాకుండా ఏకాంతంగా ఆ విషయాల్ని అడిగి తెలుసుకోవాలి. ఏకాంతంగా అడిగి తెలుసుకోవాలి. కొన్ని విషయాలు సంఘంలో లేచి నిలబడి అడిగి తెలుసుకోవచ్చు, మిగతా వాళ్ళకి అర్థం కావటానికి. ఏదైనా సరే దేవుని సన్నిధిలో మనం అడిగి తెలుసుకునే అలవాటు మనకు ఉండాలి. అలగడం అనేది మంచిది కాదు, మానుకోవడం అనేది మంచిది కాదు, కానీ అడిగి తెలుసుకునుట మంచిది. కనుక శిష్యులు అనేవారిని ఎవరన్నారంటే, ఏదైనా సరే అర్థం కాని విషయమో అడిగి తెలుసుకున్న వాళ్ళే శిష్యులు. అది 6వది. 7వది చూద్దాం. 7వది మత్తయి సువార్తలో 7 ఉన్నాయి. శిష్యులు అని ఎవరిని అంటారు, లేక ఎవరిని శిష్యులు అంటారంటే 7వది చూద్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 6వ వాక్యం చదువుదాము. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి. చూడండి, అంటే శిష్యులు అనే వారిని ఎవరిని అంటారంటే, ఎవరిని శిష్యులు అంటారంటే యేసు ప్రభు ఆజ్ఞాపించిన ప్రకారము చేసిన వారిని శిష్యులు అంటారు. ఇది 7వ విషయము. 1వ విషయము, ఎవరిని శిష్యులు అంటారయ్యా అంటే బాప్తిజం పొందిన వారిని శిష్యులు అంటారు. 2, యేసును వెంబడించిన వారిని శిష్యులు అంటారు. 3, పరిచారము చేయు వారిని శిష్యులు అంటారు. 4, ఇతరుల కొరకు విజ్ఞాపన చేయు వారిని శిష్యులు అంటారు. 5, గ్రహించు లేక అర్థం చేసుకునే వారిని శిష్యులు అంటారు. 6, ఏకాంతముగా అడిగి తెలుసుకునే వారిని శిష్యులు అంటారు. 7వది, దేవుడు లేక యేసు ప్రభు ఆజ్ఞాపించిన ప్రకారము చేసిన వారినే శిష్యులు అంటారు. యోహాను సువార్తలో ఒక మాట చూడండి, ఇలాగ దేవుడు ఆజ్ఞాపించిన వాటిని ఏమవుతారు, శిష్యులే కాకుండా మరొకరు అవుతారని యేసయ్య చెప్పారు. చూడండి, 15వ అధ్యాయము 14వ వాక్యం చూడండి. యోహాను సువార్త 15:14. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. మీరు నాకు స్నేహితులై ఉందురు. శిష్యులు అన్నవారు యేసు లేక దేవుడు వాక్యము ఆజ్ఞాపించిన వాటిని చేయువారిగా ఉండాలి. అలా చేయువారే శిష్యులు. 10 ఆజ్ఞలు ఉన్నాయి. విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించాలి ఆజ్ఞ. అలాగే నీ తల్లిని తండ్రిని సన్మానించాలి ఆజ్ఞ. 10 ఆజ్ఞలు ఉన్నాయి. కొత్త నిబంధనలో ఆజ్ఞలు ఉన్నాయి. ఇలాగ దేవుడు ఆజ్ఞాపించిన వాటిని చేయువారిగా ఉండాలి. ఉదాహరణకి దావీదు భక్తుల నుంచి యేసు ప్రభు సాక్ష్యం ఇచ్చాడు, అతడు ఆజ్ఞాపించిన వాటన్నిటినీ చేశాను, ఒక్క విషయం తప్ప ఆజ్ఞలన్నిటిలో తప్పిపోకుండా ఉండెను అన్నాడు దావీదుని గురించి యేసు ప్రభు వారు. అందుకే అతడు నాకు ఇష్టానుసారుడైన మనుషుడు. కనుక దైవజనమ్మ, ఈరోజు మనము ఈ బైబిల్లో ఉన్న మనము ఏమి నేర్చుకుంటున్నామంటే ఎవరిని శిష్యులు అంటారు. కాబట్టి ఈ 7 రకాలుగా ఉన్నట్లయితే నీవు శిష్యుడవు, నీవు శిష్యురాలువు. ఏ ఒక్కటి తక్కువైనా నీవు శిష్యుడో కాదు, శిష్యురాలు కాదు. దయచేసి 7 ఈ 7 గుణాలని మనమందరం కలిగి ఉందాం. అలా కలిగి ఉండడానికి ప్రభు మనకు సహాయించినట్లుగా ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందామా? హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మేము అనుదినము దేవుని వాక్యాన్ని క్రమముగా చదువుతున్న విశ్వాసులుగా మమ్మల్ని చేసినందుకై స్తోత్రం నాయన. అనుదినము తండ్రి పరిశుద్ధ గ్రంథమును ప్రభు ఆది కాండం నుంచి 1వ అధ్యాయం చదువుకుంటూ రాగా ఈరోజు మాకు మత్తయి సువార్త 28వ అధ్యాయం వచ్చింది. కొత్త నిబంధనలో మొదటి గ్రంథాన్ని పూర్తి చేయుటకు కృప చూపించిన దేవా మీకు స్తోత్రం. ఈ అధ్యాయాన్ని బట్టి, ఈ వచనాన్ని బట్టి శిష్యులు అని ఎవరిని అంటారో మేము తెలుసుకున్నాం.
ఎవరిని శిష్యులు అంటారో తెలుసుకున్నాం నైనా. మత్తయి సువార్తలో మాత్రమే 7 రకాలుగా ఉన్న అయ్యా తండ్రి శిష్యులు అన్నవారిని మేము నేర్చుకున్నాం. ఎవరిని శిష్యులు అంటారంటే 1 బాప్తిసం పొందిన వారిని శిష్యులు అంటారని, 2 యేసును వెంబడించు వారిని శిష్యులు అంటారని, 3 పరిచారము చేయువారిని శిష్యులు అంటారని, 4 ఇతరుల కొరకు విజ్ఞాపన చేయువారిని శిష్యులు అంటారని, గ్రహించి లేక అర్థం చేసుకునే వారిని శిష్యులు అంటారని, 6 ఏకాంతముగా తెలుసుకునే వారిని, అడిగి తెలుసుకునే వారిని శిష్యులు అంటారని, 7 యేసు ప్రభు చెప్పిన మాటల్ని, యేసు ప్రభు ఆజ్ఞాపించిన మాటల్ని ఆ ప్రకారంగా చేయువారిని శిష్యులు అంటారని 7 విషయాలు మేము నేర్చుకున్నామయ్యా. 7 విషయాలు విన్నవారిలో ఏ మాత్రం తన ప్రభు కొట్టుకొని పోకుండా విన్నవారందరిలో ఫలించి అందరూ 7 రకాలుగా శిష్యులు అనిపించుకుంటూ ప్రభు రహస్య రాకల్లో ఎత్తపట్టడానికి, దేవుని రాజ్యములో ఉండటానికి ఆ అర్హత పొందువారిగా ప్రతి వారిని ఆస్వాదించండి. పరిశుద్ధాత్మదేవ ఈ విన్న వాక్యము అయా ఫలింపచేసి ప్రతి వారిని చేయి పట్టుకొని ఈ లోకం నుంచి పరలోకానికి నడిపించుమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, ప్రభుయేసు నామమున సంపూర్ణ జయము కలుగును గాక. హల్లెలూయా. అందరికీ వందనాలయ్యా. మరిన్ని వర్తమానముల కొరకు మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పాస్టర్ దారా యేసుదాస్. దైవజనులు డాక్టర్ దారా యేసుదాస్, ఐపీసీ అనంతపురం ఏరియా. వాక్యాన్ని విని నీవు జీవితం మార్చుకుంటే ఈ వాక్యమే కాలిపోకుండా భద్రపరుస్తుంది. ఈ వాక్యమే నిన్ను ఆ రహస్యలకు ఎత్తబడలా చేస్తుంది, తప్పించబడలా చేస్తుంది. యేసు నా కొరకే చనిపోయాడు, యేసు నా కొరకే ఈ లోకం దిగొచ్చాడు, యేసు నా నిమిత్తమే మానవ శరీరం దాల్చాడు, యేసు నా నిమిత్తమే రక్తం కాచాని అర్థం చేసుకొని వాక్యాన్ని విని వాక్య ప్రకారం బతుకు మార్చుకున్నావా, తప్పించబడతావు, రక్షించబడతావు. లేనిపో కాలిపోతావు. మా చిరునామా ఐపీసీ సియోను ప్రార్థనా మందిరం, హమాలీ కాలనీ, ఆర్టీఓ ఆఫీస్ దగ్గర, అనంతపురం 515001. మా ఫోన్ నంబర్స్ 9703771579, 9441217716 మరియు 94923270448.